అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్‌గా గెలిచిన కొత్తలో ఒక పెద్ద మీటింగ్ హాల్‌లో మీటింగ్ జరుగుతా ఉంది. జరుగుతుంటే ఆయన ఒక చెప్పులు కుట్టే వ్యక్తి యొక్క కొడుకు. ఒక విలేకరి తన 2 బూట్లు తీసి అబ్రహాం లింకన్ మొహాన కొట్టాడు. కొట్టి చెప్పులు కుట్టేవాడు కొడుకు అమెరికా ప్రెసిడెంటా అని అంత పెద్ద హాల్‌లో పెద్దగా అరుస్తూ ఆయన్ని అవమానించాడు. అప్పుడు అబ్రహాం లింకన్ గారు చిరునవ్వుతో ఆ బూట్లు పట్టుకొని, "ఏవండీ మీకు ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన సందర్భంలో నా తండ్రి గారిని గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే నేను చెప్పులు కుట్టేవాడి కొడుకుని. నాకు కూడా చెప్పులు కుట్టడం మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఒకవేళ మా నాన్నగారు కుట్టిన చెప్పులు ఏమైనా లోపం ఉంటే నా దగ్గరికి పంపించండి. వాటిని రిపేర్ చేసి పంపిస్తాను" అని వినమ్రంగా చెప్పాడు. టౌన్ హాల్లో ఇది వింటున్న మనుషుల యొక్క గుండెలు పిండినట్టు అనిపించినాయి. ఆయన యొక్క తండ్రి మీద ఉన్న ప్రేమకి, తను చేసిన వృత్తి మీద ఉన్న ప్రేమకి, రియాక్ట్ అవ్వకుండా ఆయన స్పందించిన విధానానికి ఎంతోమంది మనుషులు హర్షాతిరేకాలు ఇచ్చారు. ఇది మనుషుల్ని గెలవడం అంటే. ఈ మధ్య ముఖేష్ అంబానీ తన కొడుక్కి పెళ్లి చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దానికి అద్భుతమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా వీఐపీలు అందరూ అటెండ్ అయ్యారు. చూడండి, అంతమంది అటెండ్ అయితే చాలామంది వీఐపీలకు ఆయన వినమ్రంగా వడ్డన చేశారు. ఆయనే వడ్డన చేయాల్సిన అవసరం ఉందంటారా? కాదు. మర్యాదనివ్వడం, మర్యాదను తీసుకోవడం, ప్రేమనివ్వడం, ప్రేమను తీసుకోవడం. మనిషి మనసుల్ని గెలవాలంటే చక్కని ప్రవర్తన ఉండాలి. మనిషి మనసుల్ని గెలవాలంటే మంచి మాట ఉండాలి. ఈ 2 గనక నువ్వు సక్రమంగా చేస్తే నువ్వు మనుషుల్ని ఈజీగా గెలవచ్చని అబ్రహాం లింకన్ నుంచి, ముఖేష్ అంబానీ నుంచి మనం నేర్చుకోవచ్చు.